గతంలో 12వ స్థానంలో భారతదేశం ఉండేది ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో. మేము వస్తే 11లోకి తెచ్చాం. ఆ తర్వాత మోడీ వచ్చాక ఇప్పుడు 3లోకి తెస్తున్నాడు అంటే దానికి కారణం మా మన్మోహన్ సింగ్ తీసుకొచ్చినటువంటి సంస్కరణలు లేకపోతే అభివృద్ధి. అసలు ఈ దేశానికి సంబంధించి మన్మోహన్ సింగ్ వచ్చిన తర్వాత తీసుకొచ్చినట్టు సంస్కరణల వల్లే భారతదేశం ఎదిగింది. ఇట్లా రేపు పొద్దున మేము 1వ స్థానానికి తీసుకెళ్ళగలం, మాకు ఆ శక్తి ఉంది. ఇది చెప్పు. కాంగ్రెస్ పార్టీ చెప్పాల్సింది అది. ఎందుకంటే మోడీ వచ్చాక ఇప్పుడు 4th ప్లేస్లో ఉన్నాం, 3rd ప్లేస్కి వెళ్ళడానికి రెడీ అవుతున్నాం. అట్లాగే ఆ రోజుల్లో కేవలం ప్రభుత్వ రంగం మీద ఆధారపడే స్టేజ్ నుంచి వాళ్ళ ప్రైవేట్ రంగంలో బోలెడన్ని ఉద్యోగోపాధి అవకాశాలు వస్తున్నాయి. మేము ఇంకా ప్రైవేట్ రంగంలో ఇంకా డెవలప్ చేస్తాం, ఇంకా మంచి పనులు చేస్తాం. లేదు, ఈ ఎదుగుదలని ప్రజలకి అందుబాటులోకి తెస్తాం. పెట్రోల్ డీజిల్ 60 రూపాయలకే అందిస్తాం, గ్యాసు 200 రూపాయలకే ఇస్తాం. ఇవి కదా ప్రజల్ని కన్విన్స్ చేయాల్సింది, కన్ఫ్యూజ్ కాకుండా చేయాల్సింది.